మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళకి సమాన హక్కు కావాలనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 4 దశాబ్దాలుగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాటం చేస్తోందన్నారు. తాము పోరాటం చేసి సాధించుకున్న చట్టాల్ని కూడా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. నిత్యం ఏదో ఒక చోట మహిళల్ని చంపడం, లైంగిక దాడులు చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో తన భార్యను చంపి ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టిన ఆనవాళ్లు దొరకకుండా చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో 2గా ఉన్నటువంటి ప్రగతిశీల మహిళా సంఘం ఇప్పుడు ఒకే సంఘంగా ఏర్పాటై మహిళల రక్షణ కోసం మరింత శ్రమిస్తోందన్నారు. గత 4 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ప్రగతిశీల మహిళా సంఘం మహిళా విముక్తి కోసం, స్త్రీ పురుష సమానత్వం కోసం, నిర్ణయాధికారంలో స్త్రీలకి సమభాగస్వామ్యం కల్పించాలని పోరాడుతూ మద్య నిషేధాని కోసం, అట్లాగే అనేక స్త్రీలపై సాగుతున్న దాడులు, హింసలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా 4 దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి చరిత్ర ప్రగతిశీల మహిళా సంఘానికి ఉన్నది. ఈ నేపథ్యంలో స్త్రీల హక్కుల కోసం, స్త్రీల కోసం, సమానత్వం కోసం సాధించిన చట్టాలు ఉన్నాయి. కుటుంబ హింసకి వ్యతిరేకంగా కుటుంబ హింస నిరోధక చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఇత్యాది చట్టాల కోసం పోరాడి సాధించినటువంటి చరిత్ర POWకు ఉన్నది. అట్లాగే రాష్ట్రంలో సాగినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహిళలకి సమానత్వం కల్పించాలని కోరుతూ మహిళా విముక్తి లక్ష్యంగా ఎన్నో శ్రామిక మహిళా పోరాటాలు సాగినాయి. ఆ శ్రామిక మహిళా పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి చరిత్ర ఉంది. అట్లాగే భారతదేశంలో స్త్రీలపై హింసలు, వ్యక్తిగతంగా అత్యాచారాలు, హింసలు వ్యక్తిగతమైన అంశం కాదు, సామూహికంగా ఉద్యమపరంగానే వ్యతిరేకించాలి అనే ఒక అనుభవాన్ని రమీజాబీ కస్టోడియల్ రేపు సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పోషించిన పాత్రతోటి భారతదేశంలో మహిళా ఉద్యమాలకు ఒక మైలురాయి లాంటి ఒక మలుపు తిప్పినటువంటి చరిత్ర కూడా POWకు ఉంది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చట్టాల కోసం ఇట్లా అనేక అంశాల మీద చేస్తున్నటువంటిది. ఈరోజు మంచిర్యాలలో ఒక ఐక్యతా సభ జరుపుకుంటున్నాం. 2 సంఘాలుగా పనిచేసినటువంటి ప్రగతిశీల మహిళా సంఘాలు ఏకమై ఇవాళ భారతదేశంలో పెరుగుతున్నటువంటి అనేక సమస్యలు, మహిళలపై హింస నిన్ననే చూసాం. ఒకడు భార్యని ముక్కలుగా నరికి కుక్కర్లలో పెట్టి చెరువులో వేసినాడు అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా ఇటువంటి రోజు జరుగుతున్నాయి. స్త్రీల మీద జరుగుతున్నది. ఒక తమ్ముడు ఒక అక్కని ప్రేమించింది, ప్రేమ వివాహం చేసుకుంటుందని హత్య చేస్తాడు. కుటుంబ హింస పెరిగింది, దాడులు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి. భారతదేశంలో రాజకీయ పార్టీలు మణిపూర్ లాంటి హింసని ప్రేరేపిస్తే దేశమంతా ఆ హింస వైల్డ్ ఫైర్ లాగా, ఒక అగ్నిలాగా, దావానలంగా వ్యాపించే విధంగా పాలకులే హింసని ప్రేరేపిస్తున్నటువంటి తరుణంలో పెరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా స్త్రీలకు రక్షణ కల్పించాలని, భద్రత కల్పించాలని, మనుధర్మ భావజాలాన్ని తిరోగమన భావజాలాన్ని మనుధర్మ భావజాలాన్ని రుద్దుతూ పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా నీరుగార్చి వేస్తున్నారు. రాజ్యాంగం ఏ రాజ్యాంగం అయితే సమానత్వం కల్పించిందో ఆ రాజ్యాంగానికి దిక్కు లేకుండా చేసి పెడుతున్నటువంటి స్థితిలో రాజ్యాంగబద్ధ హక్కుల్ని సాధించుకోవడానికి, పోరాడి సాధించుకున్న చట్టాలని అమలు చేసుకోవడానికి ప్రగతిశీల మహిళా సంఘం పోరాటానికి సిద్ధమై ఈ కార్యక్రమాన్ని మంచిర్యాలలో జరుపుతుంది.